మనం లాజిక్ చెప్పుకోవచ్చు. అరే మంచోడండి పాపం, ఎదుటివాడికి అన్యాయం చేసినోడు కాదు, అవతల వాళ్ళ మేలే కోరాడు కానీ కీడు కోరలేదు. అంత మంచోడు, ఇన్ని బాధలు. 4 5వది ఏంటి? నిందల పాలయ్యాడు. ఎంత ఆరడిపరిచి ఉంటారో కదా. యజమానురాలు అతన్ని బలవంతం పెట్టినప్పుడు ఆయన లోబడనందుకు, వీడు నా చెయ్యి పట్టుకున్నాడు అని నలుగురిలో ఆమె అవమానపరిచినప్పుడు, చూసిన వాళ్ళు తన తోడి వాళ్ళు అతన్ని కొట్టి తిట్టి ఈడ్చి బయట వేసినప్పుడు అది ఇంకా చెప్పలేము అసలు. ఎందుకంటే వాస్తవంగా అది ఎరగడు పాపం ఆయన. కానీ ఎరగని నింద, చెయ్యని కార్యం ఒకటి వచ్చి నెత్తినబడింది. చెయ్యని పాపం నెత్తినబడి అందరూ తల ఒక మాట నిలబెట్టి అంటా ఉంటే కనీసం నోరు తెరిచి తన పక్షాన తను వాదించుకున్నట్టు కూడా లేదు. అయ్యా నేను ఎరగను, మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఆమె నాకు తల్లి లాంటి దాన్ని నేను ఎలా ఆశిస్తాను, అసలు అలా ఎలా అనుకున్నారు మీరు, నేను అలాంటి వాడిని కాదు అని చెప్పుకోవటానికి కూడా ట్రై చేయలే. మౌనంగా అప్పచెప్పి ఊరుకున్నాడు వాళ్ళు. ఎందుకంటే ఆడమనిషే చెబుతుంది కదా, ఇతను నన్ను బలాత్కారం చేశాడని. ఇక నా మాట ఎవడు నమ్ముతాడు? అవతలి వ్యక్తే ఆ మాట చెప్పినప్పుడు ఇక నన్ను ఎవరు నమ్ముతారు? నేను వాదించి వేస్టే, మాట్లాడి వేస్టే అని మౌనం అయిపోయాడు. మీరు చెప్పండి, మీకు తెలిసిన వాడు ఎవడైనా అలా చేశాడని ఒక స్త్రీ మీ ముందు చెబితే మీరు ఆగుతారా? వాడిని కొట్టకుండా ఆగుతారా? ఒక దెబ్బ వేయకుండా ఆగుతారా? బలహీనుడైనా కూడా పోయి ఒక దెబ్బ కొడతాడు, సిగ్గు లేదురా? అన్నం పెట్టిన చేతిని పట్టుకుంటావు దుర్మార్గుడా, బుద్ధి లేదా? బతుకుతున్నావు కదరా, వాళ్ళు పెట్టే ముద్ద తిని బతుకుతున్నావు కదరా, ఇంత కక్కుర్తి బుద్ధి ఏంట్రా నీకు? ఇంత నీచంగా ప్రవర్తించావేంట్రా? అనరా, మాట అనరా, దెబ్బ కొట్టరా? ఏం జరిగి ఉండవా? యోసేపుకి జరిగినాయి. నిందల పాలయ్యాడు. ఏమి ఇది కానప్పుడు ఎవడు మాట్లాడు కానండి, కొద్దిగా ఎవరన్నా ఒకళ్ళు అతను ఇది అంటే అప్పుడు బయటపడతారు అందరూ. నాకు ఫస్ట్ నుంచి తెలుసు వీడి తేడా అని. వాడి చూపు చూడు ఎట్లా ఉందో, వాడు చూపే తేడా, వాడి ప్రవర్తనే తేడా, వాడు అసలు ఫస్ట్ నుంచి నాకు డౌట్ఫుల్గానే ఉన్నాడు, ఫస్ట్ నుంచి అనుమానంగానే ఉన్నాడు అని ఇక మాట్లాడటం మొదలుపెట్టేస్తారు. బాబా అన్నీ వింటానే ఉన్నాడు, చెప్పలేడు. చుట్టూ తలా ఓ పక్కన మాట్లాడుతూ ఉంటే అన్నీ వింటానే ఉన్నాడు. ఏం చెప్పాలి? వేదన. ఒరే నేను ఎరగనురా బాబు, అమ్మా నన్ను అలా అనుకోకండి అమ్మా, నేను ఎరగనమ్మా అని చెబితే నమ్ముతారా? మౌనంగా ఉన్నాడు. వేదన. 5 6వది ఇనుప సంకెళ్ళ చేత బంధించబడి చెరసాలలో వేయబడ్డాడు. నేరం ఏం చేయలేదు, కానీ సంకెళ్ళు వచ్చినాయి చేతులకి. చెడిపోయినోడా, మంచోడా, దేవుణ్ణి ద్వేషించినోడా, ప్రేమించినోడా, తండ్రికి విధేయుడైన కొడుక, అవిధేయుడైన కొడుక? మరి అవిధేయులు ఎలా ఉన్నారు? విధేయుడిని నమ్ముకొని ఆ సొమ్ముతో కులుగుతున్నారు. ఓ చిన్న అబద్ధంతో తండ్రిని బురిడి కొట్టించి ముసలోడిని భలే మోసం చేశాంరా అని ఆనందపడుతున్నారు. తప్పు చేసిన వాళ్ళేమో ఆనందదాయకంగా జీవిస్తుంటే పాపం ఏ తప్పు లేకుండా నిజాయితీగా ఉన్నోడేమో నింద పాలైపోయాడు, సంకెళ్ళ పాలైపోయాడు. ఊహించండి, కోపం రావట్లేదా దేవుడి మీద? ఇదేమి న్యాయం? ఇదెక్కడే ధర్మం? ఏదన్నా అలాంటివి వస్తే ఆ దుర్మార్గులకు రావాలి, చెడిపోయిన వాళ్ళకి రావాలి, మంచి వాళ్ళకేంటి? నీతి నిజాయితీ అని బతికే వాళ్ళకేంటి ఈ పరిస్థితుల్లో? ఎందుకు ఈ బాధలు? చాలాసార్లు మనకు అనుకుంటాం ఈ మాటలో, మంచిగా బతికే వాడికి లేదన్నయ్యా, నీతి న్యాయం లేదు అని అంత అవినీతి మార్గంలో వెళ్ళేవాడికి రోజులో మంచిగా బతికేవాడికి లేదన్నయ్య అని కొంతమంది అన్నంగా కూడా నేను విన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్తారు గట్టిగా, హల్లెలూయా. చెరసాలలో వేదన పడ్డాడు. ఇక వాళ్ళు ఏది జీవితం అది చేయాలి. బానిస కన్నా కొంచెం స్వేచ్ఛ ఉంటుంది. చెరసాల్లో బానిస అన్న కాస్త బయట తిరిగే ఛాన్స్ ఉంటుంది. చెరసాల్లో ఉన్నోడికి అంతా లోపలే.
అధికారి వచ్చినప్పుడు అలా కొట్టొచ్చు, తిట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏమైనా జరగవచ్చు. టయానికి ఫుడ్ పెట్టవచ్చు, లేకపోతే పెట్టకపోవచ్చు. మంచి ఆహారం ఇవ్వచ్చు, చెడ్డ ఆహారం ఇవ్వచ్చు, చెప్పలేము. నేరస్తులకి మంచిగా చికెన్ బిర్యానీలు పెడతారా? ఏదో ఉన్నది తినాలా, ఏందంటే పగిలిపోద్ది. చెరసాలలో వేదన పడ్డాడు. 7వది, నమ్మకంగా సాయం చేస్తామని నమ్మించి పక్కకెళ్ళి మర్చిపోయిన వాళ్ళ వల్ల వేదన పడ్డాడు. నా కల వచ్చిందని ఇద్దరు చెప్పారు, భక్ష్యకారుల అధిపతి, పానదాయకుల అధిపతి. సరే, ఉన్న సంగతి చెబుతాం, ఒకడన్నా నా పట్ల మేలు చేసే అవకాశం ఉందని ఆశించి, అయ్యా ఆ ఒక్కడికి చెప్పుకున్నాడు, చెయ్యని నేరానికి నేను ఇలాగా బందీనయ్యాను, నువ్వు బయటికి వెళ్ళి మళ్ళా ఫరో గారికి నువ్వు పానీయం అప్పగిస్తావు, మళ్ళా పాత్రను అందిస్తావు. అలా అందించినప్పుడు రాజుగారికి ఒక్క మాట చెప్పవా, నేను తప్పకుండా దేవుడు అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ నిన్ను ఆ డ్యూటీలో పెట్టేస్తాడు, నీ ఉద్యోగం నీకు వస్తుంది, నీకేం కాదు, అలా నువ్వు వెళ్ళి నువ్వు ఆశీర్వదించబడ్డప్పుడు నన్ను గుర్తు చేసుకుంటావా? ఒక్కసారి రాజుకు ఒక్క మాట చెప్పు, ఈ చెరసాల జీవితం కొంచెం దుర్భరంగా ఉంది, కొంచెం నీకు ఏదైనా అవకాశం ఉంటే చెప్పు అంటే, భలేవాడిరే, అస్సలు నేను బయటికి వెళ్ళగానే ఫస్ట్ చేసే పని అంటే తెలుసా, నువ్వు చెప్పిన ప్రకారం నాకు జరిగితే, నేను డ్యూటీలోకి వెళితే ఆ మొదటి రోజే నేను నీ గురించి రాజుతో మాట్లాడతాను, నేను బయటికి తీపిస్తాను యోసేపు, అస్సలు మాట తప్పనుగా అంటే పాపం ఆశపడ్డాడు. 1 రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది, 5 రోజులైంది, ఏ సమాచారం రాలా. ఎవరైనా సైనికులు చక వస్తే నా కోసమే వస్తున్నారేమో, నన్ను బయటికి తీసుకెళ్ళడానికే వస్తున్నారేమో అని పాపం పరితపించాడు. రోజులు అయిపోయి, వారాలు అయిపోయింది, నెలలు అయిపోయింది, ఆశ పోయింది, సంవత్సరం అయిపోయింది. అయ్యో, ఇతను కూడా నన్ను మోసం చేశాడే. 2 years 2 సంవత్సరాలు నిరీక్షణ. చివరికి ఎన్నోది ఇది? 7వది. 7 విధముల వేదన పడ్డాడు. మాట ఇచ్చి తప్పాడు అతను. అదేందన్నయ్య, చివరికి అతనే కదా చెప్పిందంటే, నో 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 నో, దేవుడు జోక్యం చేసుకున్న తర్వాత అతను లైన్లోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచివాడు, మేలు చేసేవాడు, దేవుని ప్రేమించినవాడు, ఇన్ని కొలతలు కలిగిన యోసేపు జీవితం సుఖంగా సాగిందా, శ్రమలతో సాగిందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లారా, బైబిల్ గ్రంథం చదవటం కాదండి, వ్యక్తులు భక్తుల జీవితాల్లోకి మనం ప్రవేశించి పరకాయ ప్రవేశం చేయాలండి. ఆ పాత్రలోకి మనం వెళ్ళిపోవాలి. వెళ్ళి ఆ జీవితాన్ని మనం అనుభవిస్తే అది ఎలా ఉంటుంది అని ఆ సన్నివేశంలో మనల్ని ఉంచి ఊహించుకోవాలి. మనం ఎలా స్పందిస్తాం, అప్పుడు ఎలా రియాక్ట్ అవుతాం అనేది ఊహించుకుంటే అప్పుడు అర్థమవుతుంది అక్కడ అతను ఎంత బాధపడ్డాడో. నాకు తెలిసి ఇన్ని వేదనలు అనుభవించి కూడా, ఆ చెరసాల్లో ఉండి కూడా, దేవా, ఈ నమ్ముకున్నోడు కూడా నన్ను మోసం చేశాడయ్యా, మాట ఇచ్చి నమ్మించి బయటికి వెళ్ళగానే నీ గురించి చెప్పి బయటికి తీపిస్తాను అన్నోడు కూడా 2 ఏళ్ళు అయిపోయింది, ఇక పంపుతాడు, ఇక ఏదో నాకు జవాబు వస్తాను ఆశ కూడా నాకు లేదు. ఏదైనా నువ్వు జోక్యం చేసుకోకపోతే ఈ వేదనల్లోనే నేను నా ప్రాణం పోయేటట్టుందయ్యా, ఈ జీవితంలోనే నేను కన్నుమూసేటట్టున్నాను అని ఇన్ని వేదనల్లో యోసేపు బతికుంటానే కారణం ఏంటో తెలుసా? ఒక్క కారణం, దేవుడు. ఈ వేదనలు అన్నింటిలో కూడా యోసేపు బతికుంటానే కారణం దేవుడే. ఆ వేదన కలిగినప్పుడల్లా దేవునికి దగ్గర వెళ్ళేవాడు. దేవుడు తన కౌగిల్లో యోసేపును ఓదార్చేవాడు.
ఆ ఆదరణే దొరక్కపోతే, ఆ విధంగా సేద తీరకపోతే యోసేపు అయిపోతుండే. తండ్రి ఎడబాటే ముందు అసలు అతనికి వల్ల పడదు. అక్కడే అతను దెబ్బతినేవాడు. ఏ జ్వర పీడితుడయ్యో, ఏ రోగ పీడితుడయ్యో చచ్చిపోయి ఉండేవాడు. కానీ ఈ వేదనలు అన్నిట్లో యోసేపు బతికుండానికి కారణం, తను సేవించిన దేవుడు ఎంత నమ్మకస్తుడో యోసేపుకు తెలుసు. తను ప్రేమించి ఆరాధించిన దేవుడు ఎంత నిజాయితీపరుడో యోసేపుకు తెలుసు. అందుకే అన్నీ చూస్తున్నాడు కదా, ఆయనే న్యాయం తీరుస్తాడులే. ఈరోజు నేను దుఃఖపడుతున్నాను, ఇది నాకు పర్మనెంట్గా ఉండనీయడులే. దేవుడు నన్ను కాపాడుతాడు, ఆయన నన్ను విడిపిస్తాడు. ఇక మరో ఆప్షన్ ఏముంది మరి, మరో అవకాశం ఏముంది మరి? అది అవునన్నా కాదన్నా ఇక ఉన్న దిక్కు ఆయనే, ఉన్న ఆదరణ ఆయనే. ఇంకొక ఆప్షన్ ఉంటే ఆప్షన్లోకి వెళ్ళిపోతాడని కాదు. ఇక లేదు మరి, ఇక ఎవరు ఓదారుస్తారు? ఎవరు ఆదరిస్తారు? ఉన్నారా ఎవరన్నా? ఎవరు ఆదరించరు, ఎవరు పట్టించుకోరు. అందుకే దేవునితో అంటు కట్టబడ్డాడు. తన ప్రపంచం దేవుని ప్రపంచంతో అనుసంధానం చేసుకున్నాడు. మనుషులు ఎవ్వరూ పట్టించుకోకపోయినా, అందరూ నన్ను విడిచిపోయినా, ఆయన ఒక్కడుంటే చాలు. ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చేవారు లేక భారమైతిని. ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చేవారు లేక భారమైతిని. తండ్రి నీ తోడు లేక మోడునైతిని. తండ్రి 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 నీ తోడు లేక మోడునైతిని. నీ తోడు దొరికాక చిగురించితిని, నీ తోడు దొరికాక చిగురించితిని. నీవుగాక నాకు లేరయ్యా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. ప్రభువుకి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? అయిపోయిందండి. సంపూర్ణంగా ఆ వేదనలు అనుభవించాడు. నాకు తెలిసి ఇలానే బాధపడి ఉంటాడు. తన దాసుని ప్రేమను కంప్లీట్గా దేవుడు చూశాడు. యోసేపు, కోపం రావట్లేదా నాయనా నా మీద? నీకు చిరాకేయట్లేదా? అసహ్యం పుట్టట్లేదా నా మీద నీకు? అలగవేమి నా మీద, నువ్వు అసహించుకోవేమి, నన్ను నిందించవేమి, విమర్శించవేమి, ఏం చేసావయ్యా అని అడగవేమి? యోసేపు, నా మీద నీకు కోపం లేదా? అమ్మో, ఎంత మాట తండ్రి! బతకగలనా? ఏం పర్లేదు తండ్రి, ఇంకా ఇన్నైనా పర్వాలేదు. నిన్నని నేను ఎలా ఉండగలనయ్యా? నేను ఎలా అనగలను? నాకు తెలుసు నాయనా, నువ్వు అనవు, నువ్వు అనవు నాయనా, నువ్వు అనవు. నేనంటే నీకు ఇష్టం, నేనంటే నీకు పిచ్చి. యోసేపు నా కుమారుడా, నువ్వు అనవు. అయిపోయింది. 7 విధాలు అనుభవించావు.
ఇక చాలు, ఇంక నిన్ను పరీక్షించలే, ఇంక నిన్ను పరిశోధించనులే, ఇక నీకు విడుదల, నీకు విడుదల. ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రేమ నన్ను ఎంతో ఆకర్షించింది నాయన. ఒక్క మాట కూడా నన్ను సనగక గొనగక నా కోసమే కనిపెట్టుకున్నావు. నన్ను ఎట్లా స్తుతించాలనిపిస్తుంది నీకు? నువ్వు అనుకున్న మేలులు నేను చేయలేదు కదా. నన్ను గురించి ఎలా పాడుతున్నావు నువ్వు? మోకాళ్ళు నన్ను ఎలా స్తుతించగలుగుతున్నావు నువ్వు? ఎలా నా గురించి ఇతరులకు చెప్పగలుగుతున్నావు నువ్వు? ఎలా నన్ను మహిమపరచాలనిపిస్తుంది నీకు? తిట్టాలి కదా, నువ్వు అసహించుకోవాలి కదా. అయ్యో, అవేవి కనపడవు ఏంటి నీ దగ్గర? కనపడవు. నువ్వు అందరిలాంటోడివి కాదు నాన్న. నువ్వు నా ముద్దు బిడ్డవి. నేనేందో నీకు తెలుసు, నువ్వేందో నాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఏమిటి తండ్రి, బయటికి తీస్తానని పోయినోడు అంతు లేకుండా పోయాడు. ఏమిటి తండ్రి నా పరిస్థితి అంటే, నువ్వు అలా ఉండు అని శుభ్రంగా తిని నిద్రపోతున్న ఫరోతో మాట్లాడుతున్నాడు. అక్కడ దర్శనం చూపిస్తున్నాడు. దర్శనం చూపిస్తున్నాడు. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు ఫరో. ఏంటి దర్శనం అని మళ్ళా వండుకున్నాడు. చూడండి, చిన్నవాడితో కాదు, మధ్యస్థ స్థితిలో వాడితో కాదు, కొద్ది అధికారితో కాదు, అసలు రాజుతోనే మాట్లాడుతున్నాడు. రాయ్ లేరా నిద్ర, చూడరా నేను చూపిస్తున్నాను ఏం జరగబోతుందో. పిలవరా నా యోసేపును బయటికి. హల్లెలూయా, హల్లెలూయా. పిలవరా నా యోసేపుని బయటికి. ఇక దిక్కు లేదురా నా యోసేపు చెప్పకపోతే నీ దర్శన భావం. రెండు సార్లు రెండు రకాలుగా వచ్చింది. వీడికి పిచ్చెక్కుతుంది. ఎవరికి? ఫరోకి, రాజుకి దర్శనం కనపడుతుంది. ఏంటి దర్శనం? దాని భావం ఏంటి? అక్కడ ఉన్నటువంటి అన్ని విధాల వాళ్ళని పిలిచాడు. మాసచర్య చెప్పేవాళ్ళని, నక్షత్ర సూచకుల్ని, మాంత్రికుల్ని, జ్యోతిష్యకుల్ని, అందరిని వాళ్ళని వీళ్ళని పిలిచి అందరిని అడిగితే ఎక్కడ ఆన్సర్ రాలా. ఏం చేయాలా అని దాని గురించి మదన పడతా ఉంటే అప్పుడు గుర్తు చేశాడు. ఈ పానదాయకుల అధిపతికి మెరుపు మెరిసింది. రాజు విచారంగా కూర్చుంటే పానదాయకుల అధిపతి దగ్గరికి వెళ్ళి, రాజా, ఇందును గూర్చి మీరు విచారించని అవసరమో లేదో. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, పాపం అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. నేనే బుద్ధి తక్కువని మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. అతని పేరు యోసేపు. అతను చెరసాలలో ఖైదీగా ఉన్నాడు. మీరు నన్ను, భక్షకారుల అధిపతిని బంధించి చెరసాలలో అనుమానం మీద వేయించినప్పుడు నాకు, భక్షకారుల అధిపతికి ఒక దర్శనం కలిగింది. దాని గురించి మేము అతనికి చెప్పినప్పుడు అతను దాని అర్థం చెప్పాడు. అలాగునే అచ్చం జరిగింది. అతనికి చెప్పాడు, 3 దినముల్లో నీ తల కొట్టేయటం జరుగుతుందని. నాకు చెప్పాడు, 3 దినముల్లో నిన్ను రాజు నీ తలను పైకెత్తి నీకు మళ్ళా జాబ్ ఇస్తాడని. అలాగునే జరిగింది. రాజా, మీరు అంటే మరి అతన్ని పిలిపించే ఏర్పాటు చేసినట్లయితే అతను వస్తే మీకు ఈజీగా చెప్పేస్తాడు అన్నాడు. ఇక చెరసాలలో నుండి డైరెక్ట్గా రాజు దగ్గరికి వచ్చేసి నిలబడ్డాడు. మరి ఇక రాజు దగ్గరికి వచ్చి నిలబడాలంటే మరి ఇక అతనికి తగ్గ గెటప్ ఉండాలి కదా. ఒక్క దెబ్బకి ఆ చెరసాల ఖైదీ గెటప్ మొత్తం మారిపోయి ఒక యువరాజులాగా వెళ్ళిపోయి నిలబడ్డాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, 7 వేదనలు అనుభవించాడు కదా. ఈ 7 వేదనలు సంపూర్ణంగా అనుభవించి కూడా దేవుణ్ణి ప్రేమించి సనగనందున, విసర్జించనందున, ప్రభువుని హత్తుకొని ఉన్నందున మరి 7 ఆశీర్వాదాలు స్వతంత్రించుకున్నాడు యోసేపు. 7 వేదనలకు 7 ఆశీర్వాదాలు. తెలుసా?
ఆ ఆశీర్వాదాల్లో మనం బాగా చెప్పదగ్గది, ఇశ్రాయేలు 12 గోత్రాలలో అందరికీ ఒక్కొక్క గోత్రం కేటాయించిన దేవుడు యోసేపుకు 2 గోత్రాలు ఇచ్చాడు. యోసేపు 2 పిల్లల్ని గోత్రకర్తల లిస్టులోకి చేర్చి ఆ 2 పిల్లల నుండి వచ్చిన సంతానాన్ని ఇశ్రాయేలు జనాంగంలో చేర్చాడు, వాగ్దాన సంతానంలో చేర్చాడు. మిగిలిన వాళ్ళందరికీ ఒక గోత్రమే, యోసేపుకు మాత్రం 2 గోత్రాలు. ఎఫ్రాయిం, మనష్షే. సంతానపరమైన ఆశీర్వాదం. హల్లెలూయా. రెండవది, పోతీఫెరో యోసేపుకి ఏమవుతాడు? పోతీఫెరో యోసేపుకి ఏమవుతాడు? యజమాని. యోసేపు పోతీఫెరో బానిస. కానీ మీకు ఒక వింత సంగతి చెప్పనా? యోసేపు రాజు దగ్గర ఆధిక్యత పొందిన తరువాత తన యజమానికే యజమాని అయ్యాడు. పోతీఫెరో ఎవరో చూడండి ఒక్కసారి, బైబిల్లో 39వ అధ్యాయం చూడండి, ఆదికాండం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపత్యునైన పోతీఫరోను ఒక ఐగుప్తీయుడు అన్నాడు కదా. ఇతడు ఎవరంట? ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజు సంరక్షక సేనాధిపతియు. ఫరో ఉద్యోగస్తుడు, రాజు సంరక్షక సేనాధిపతి. అంటే రాజుకి సెక్యూరిటీ ఇచ్చేవాడు అన్నమాట. ఇతను కాపలా కాసేవాడు, భద్రతనిచ్చేవాడు, దాసుడు. రాజు దగ్గర గడగడలాడుతా నిలబడాలి ఇతను. ఇప్పుడు రాజు పక్కన యోసేపు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట కూడా చూడండి ఒక్కసారి. 41వ అధ్యాయము 44వ వచనం నుంచి, లేకపోతే 43వ వచనం నుంచి చదువు. తన రెండవ రథం మీద 42 నుంచి చదువు. 41, 42 నుంచి. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతను ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో యోసేపుతో అంటున్నాడు, ఫరోను నేనే, ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. ఫరోని నేనే, జస్ట్ బిల్డప్ కోసం అంతే. హల్లెలూయా. కానీ నీ సెలవు లేక ఎవడో కూడా చెయ్యి కానీ కాలు కానీ ఎత్తడానికి వీలు లేదు అంటే, మరి ఇప్పుడు రాజు సంరక్షక సేనాధిపతి సంగతి ఏంటి? అతను కూడా ఎవరికి లోబడాలి? ఇప్పుడు అతను ఎవరికి సెక్యూరిటీ ఇవ్వాలి? ఇప్పుడు డేంజర్ ఫరోకి కాదు, కాపుదల ఫరోకి కాదు. ఫరో ఇప్పుడు హాయిగా గదిలో కూర్చొని ఆ ద్రాక్షలు తింటూ ఎంజాయ్. ఫరో ఎందుకు తెలుసా? ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి దొరికాడు ఫరోకి. ఒక నమ్మకమైన బాధ్యత నెరిగి చక్కగా అన్ని బాధ్యతలు అద్భుతంగా నెరవేర్చి అతని కంటే కూడా దేశాన్ని క్షేమంగా కాపాడగలిగిన యోధుడు దొరికాడు ఇప్పుడు. ఇంకేం దిగులు? అంత నమ్మకమైన పరిచారకుడు, అంత నమ్మకమైన పనివాడు దొరికితే మొత్తం పట్టం కట్టి, అయ్యా ప్రజలు ఇబ్బంది పడకుండా బిల్డప్ కోసమే నేను ఫరో, కానీ నా ఇంట్లో కూడా అంత నీ పెత్తనమే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు రాజ్య వ్యవహారాన్ని చక్కబెట్టేవాడెవరు? యోసేపు. రాజ బాధ్యతలన్నీ చక్కబెట్టేవాడెవరు? ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించును అన్నమాట మర్చిపోవద్దు. అవునా? ఇప్పుడు పోతీఫెరో ఎవరికి సెక్యూరిటీ ఇవ్వాలి? సెక్యూరిటీ ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు? యజమానుడు అని ఎవరిని పిలవాలి? యజమానికే యజమానిని చేశాడండి. చూడు అసలు ఎట్లా సింకు చేస్తాడో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్ముకున్న వాళ్ళని, అవమానపరిచిన వాళ్ళని తీసుకొచ్చి అతని కాళ్ళ ముందు పడవేసి వాళ్ళ ఎదుట అతన్ని శాశ్వతంగా గొప్ప చేశాడు. కొద్ది రోజులు కాదు, యోసేపు ఉన్నంతకాలం
మళ్ళీ ఎవడి ముందు కాలు మొక్కలేదు, ఎవడి ముందు తల వంచలేదు, తల ఎత్తుకొని బతికాడు. మూడవ ఆశీర్వాదం. మొదటిది ఇశ్రాయేలు 2 గోత్రాల్లో, ఇశ్రాయేలు గోత్రాల్లో 2 పేర్లకు తన 2 బిడ్డలకి స్థానం లభించింది. రెండవది యజమానునికే యజమానుడయ్యాడు. మూడవది ద్వేషించినటువంటి వారిని, అమ్ముకున్న వారిని తెచ్చి కాళ్ళ ముందు పడేసి వాళ్ళ ఎదుట యోసేపును ఘనపరిచి, అది కూడా కొద్ది రోజులు కాదు, యోసేపు ఉన్నంత వరకు యోసేపుని తల ఎత్తి ఉంచాడు. అవునా? ఇప్పుడు పోతీఫెరో భార్య కూడా ఏమనుకొని ఉంటుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3. 4వది, ఐగుప్తు దేశం అంతటికే కాదు, కనాను ప్రాంతానికి కూడా కానాబెట్టేవాడయ్యాడు. అంతే, ఎక్కడ ఎవడు ఆహారం కావాలన్నా కూడా ఇతడు సమృద్ధి గలవాడు. ఎవరో? యోసేపు. చూడండి, అదే నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటా. దేవుడు పరీక్షించి ఒక్కసారి డోర్ ఓపెన్ చేసి ఆశీర్వదించటం మొదలు పెడితే ఎక్కడ దాచాలో కూడా అర్థం కాదు. అంత సమృద్ధి ఇవ్వబడిద్ది. పరీక్షించి అని ఓపెన్ చేశాడు ఆ డోరు. ఇక మనం ఎక్కడ దాచాలో కూడా అర్థం, అంత సమృద్ధిని ఇస్తాడు ఆయన. నీ గిన్నె నిండి పొర్లి పారేటట్టు చేస్తాడు. తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదం నీకు లభించేటట్టు చేస్తాడండి ఆయన. యోసేపుకి అట్లా చేశాడు. ఆయన కడుపు ఒక్కటే నింపుకున్నాడా? దేశం మొత్తం మీద నియమింపబడ్డాడు కదా. మళ్ళీ చూడండి, ప్రజలందరూ వచ్చి, అయ్యా మాకు ఆహారం ఇవ్వంటే తప్పకుండా ఇస్తాను, ఆహారం ఇవ్వనని ఆపలా, ఇస్తానని ఇచ్చాడు. మళ్ళీ పాపం తనను నియమించినటువంటి రాజుకు అన్యాయం జరగకుండా వీళ్ళ దగ్గర నుండి పైకం అతనికి ఇప్పించి, దాన్ని విప్పించి, తనను నమ్మినటువంటి రాజుకు అన్యాయం చేయలేదు, తనను నమ్ముకొని వచ్చిన ప్రజలకి అన్యాయం చేయలేదు. ఇద్దరిని కాపాడుకున్న నీతిమంతుడు ఆయన. సొంత వాళ్ళని, అన్యుల్ని కూడా కాపాడి పోషించి పెట్టాడండి. అంత ఇచ్చాడు యోసేపుకి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకేం చేశాడు? ఇంకేమేమి ఆశీర్వాదాలు పొందాడు? తండ్రిని మళ్ళా రథం మీద ఎక్కించుకొని తీసుకొచ్చి తన యొద్ద చేర్చుకున్నాడు. అసలు సన్నివేశాలు అన్నిట్లోకి సూపర్గా ఉండే సన్నివేశం అదే. అన్నలకి తను తాను కనబరుచుకున్న తర్వాత, అన్న నాన్న బ్రతికే ఉన్నాడా, క్షేమంగా ఉన్నాడంటే, బాగున్నాడయ్యా, బతికే ఉన్నాడు, కానీ నీ గురించి చాలా బాధపడ్డాడు యోసేపు. పర్లేదన్నా, ఇదిగో రథాలు ఉన్నాయి, తీసుకెళ్ళండి, నాన్నను తీసుకొని రండి. నేను ఈ రాజ్యం మొత్తం మీద బాధ్యతలో ఉన్నాను, లేకపోతే నేనే వచ్చేవాడిని. మళ్ళీ కొన్ని రోజులు జర్నీ అయింది కదా, ఈ టైంలో మళ్ళీ ఇక్కడ ఆయన నన్ను నమ్మి బాధ్యత అప్పచెప్పాడు. నేను అక్కడికి వస్తే మళ్ళీ టైం నాకు ఇక్కడ ప్రజలు అన్యాయం అయిపోతారు, అందుకని నేను ఈ విధుల్లో ఉండాలి కనుక మీరు వెళ్ళి నాన్నని తీసుకొని రండి, ఇగో రథాలు తీసుకెళ్ళండి అంటే బయలుదేరారు. బయలుదేరితే ఏమన్నాడో తెలుసా? అన్న మిమ్మల్ని నాన్న నమ్మడు అన్న, మీరు చెబితే యోసేపు బతికున్నాడంటే నమ్మరు. అందుకని ఇదిగో ఈ రథాల నిండా ఈ సామాగ్రి తీసుకొని పొండి, ఈ వస్తువులు, ఈ సామాగ్రి, ఈ సరుకులన్నీ తీసుకొని పొండి, అప్పుడు కొంచెం నమ్మే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవన్నీ వాస్తవంగా మీకెవరు ఇవ్వరు, మనకెవరు ఇవ్వరు, కానీ ఇవి నేను పంపించాను అంటే ఖచ్చితంగా నాన్నకు తెలుసు. నేను అనుకుంటాను అందులో యాకోబుకి ఇష్టమైనవేవో పంపించి ఉండొచ్చు యోసేపు అనుకుంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫలానా ఐటమ్ ఉంది, అది నాన్నకి ఇష్టమని నాకు మాత్రమే తెలుసు, అదిగో అది ఉంచాను, తీసుకెళ్ళి నాన్నకి ఇవ్వండి. ఇది చూసినప్పుడు ఆయన నమ్మే అవకాశం ఉంది. హల్లెలూయా. వెళ్ళిపోయారు. పరుగు పరుగున పోయి, తండ్రి శుభవార్త. ఏమిట్రా, మీ బతుకంత దుర్వార్తలు తేవటమేగా,
వాడు చచ్చాడు, ఈడిపోయాడు, అది పోయింది, ఇది పోయింది అని దుర్వార్తలు తేవటం. ఎప్పటిదాకా షిమియోన్ అప్పచెప్పి వచ్చారు, మళ్ళీ బెన్యామీన్ అని పోయారు, అన్ని దుర్వార్తలే కదరా తెచ్చారు, ఇప్పుడు శుభవార్త అనుకుంటూ వచ్చారు, ఏమైందిరా మీకని విచిత్రంగా చూస్తున్నాడు. వాళ్ళ నుంచి ఎప్పుడు దుర్వార్తలే కానీ శుభవార్త ఆడినాడు పాపం. ఏందిరా వీళ్ళేంది విచిత్రంగా మాట్లాడితే శుభవార్త అంటే వీళ్ళు మొఖాలు ఏందిరా వెలిగిపోతున్నాయని వాళ్ళ మొఖాలు పరిశీలనగా చూసి ఏదో నన్ను మళ్ళీ గ్యాంబ్లింగ్ చేస్తున్నారు. ఈ రథాలు చూడు తండ్రి, ఇదంతా చూడు తండ్రి, ఇదంతా ఏంటో తెలుసా, ఐగుప్తుని వెళ్తున్నాడని చెప్పామే, అతను ఎవరో కాదు తండ్రి, మన యోసేపే, నీ చిన్న కుమారుడైన యోసేపే వెళ్తున్నాడు తండ్రి, నిన్ను తీసుకొని రమ్మని పంపించాడు అంటే లోపలికి వెళ్ళిపోయాడు. కూర్చొని ఏడుస్తున్నాడు. ఏంటి తండ్రి ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఎరా ఎందుకురా నాతో ఆటలాడుకుంటారు, వాడిని ఇప్పటికీ మర్చిపోలేదురా, సంవత్సరాలు అయిపోయినా వాడిని ఇప్పటికీ నేను మర్చిపోలేదు. ఇప్పుడిప్పుడే వాని మీద నుండి నా మనసు బెన్యామీన్ మీదకి మలుచుకుంటున్నాను. మెరసిన వెంట్రుకలతో ఉన్న నన్ను ఎందుకురా దుఃఖంతో దిగిపోయేటట్టు చేస్తారు, నాకెందుకురా వాడిని గుర్తు చేస్తారు అని ఏడుస్తూ ఉంటే, తండ్రి మేము చెప్పేది అబద్ధం కాదు, ఇది నిజం, యోసేపు చావలేదు, బతికి ఉన్నాడు, లేకపోతే మనకెవరు తండ్రి రథాలు పంపించేది, ఇవన్నీ ఇచ్చేది, ఈ చూడు తండ్రి నీకోసం పంపించాడు, ఈ చూడు తండ్రి నీకోసం పంపించాడు అంటే అవన్నీ చూసి బయటకు వచ్చి అన్నిటినీ గమనించి, నిజమేనా యోసేపు బతికున్నాడా, ఆయన నమ్మకుండా తను వెళ్ళి దేవుని ముందు బలి అర్పణ అర్పించి దేవుని కలుసుకొని వీళ్ళు చెప్తున్నారు. ఆ హడావుడంతా చూస్తుంటే నమ్మాలనిపిస్తుంది, నిజమేనేమో అనిపిస్తుంది. దేవా, నా సొంత ఆలోచనలతో ప్రయాణం చేసి ఎంతో వేదన పడ్డాను, వాళ్ళు చెప్తుంది నిజమేనా, నీవు నాకు అనుగ్రహించిన యోసేపు సజీవుడేనా, వాడు చనిపోయాడని కదా, వారి వస్త్రం కూడా నేను చూశాను కదా, రక్తపు మడుగులో తడిసిన వస్త్రం, వీళ్ళు చెప్తుంది నిజమేనా. దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబు ఐగుప్తుకు వెళ్ళు, సందేహింపక వెళ్ళు, నేను నీతో కూడా వస్తాను, నీ కుమారుడైన యోసేపు నీ కన్నుల మీద చేతులు ఉంచుతాడు, నేను నిన్ను వదిలిపెట్టలేదు యాకోబు, నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. వెళ్ళిపోయాడు. ఇక బయలుదేరి వెళ్ళిపోతే కొడుకు యోసేపే. తండ్రి మర్చిపోతాడా, అన్నలు గుర్తుపట్టలేదు. యోసేపు నల్లంత దూరంలోనే చూసి, యోసేపు తండ్రిని చూసి, తండ్రి యోసేపు చూసి పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి కౌగిలించుకొని యోసేపు మెడ మీద పడి ముద్దులు పెట్టుకొని, నా కుమారుడా, నా దేవుడు ఎంత గొప్పవాడురా, ఇశ్రాయేలు దేవా నీవు స్తోత్రార్హుడవు, నమ్మకమైన వాడవు, నా చరిత్రలో నా బిడ్డని చూస్తాననుకోలేదు, నా యోసేపు నా కళ్ళకు చూపించావా. యాకోబు గుండె ఎంత కృతజ్ఞత చెప్పుంటుందో కదా దేవునికి, యోసేపు హృదయం ఎంత మహిమపరిచి ఉంటుందో కదా దేవుణ్ణి కదా. ఎంతసేపు ఏడుచుకొని ఉంటారో, నాకింతే చాలు, ఇక నా ప్రాణం పోయిందో నాకు ఇబ్బంది లేదురా, యోసేపు నిన్ను చూశాను, నాకింతే చాలు, ఈ క్షణాన నన్ను దేవుడు తీసుకున్నా పర్వాలేదయ్యా, నా ముద్దుల కొడుకు రాను. లేదు తండ్రి, నువ్వు వెళ్ళిపోవటం కాదు, ఇక్కడ ఉండాలి, నేను నీకు చేసేవన్నీ నువ్వు అనుభవించాలి, చూడాలి, సంతోషించాలి. నీ కుమారుణ్ణి దేవుడు ఎంత హెచ్చించాడో, అన్య జనుల మధ్య ఎంత ఘనపరిచాడో, ఎంత ఆశీర్వదించాడో, ఎంత ఆధిక్యత ఇచ్చాడో, ఎంత ఘనపరిచాడో నువ్వు చూడొద్దు, నువ్వు సంతోషించద్దు. నువ్వు చూడనప్పుడు, నువ్వు సంతోషించినప్పుడు ఇక నేను నాకెందుకు తండ్రి. నేను అనుకున్న తండ్రి దేవుడు నాకు అన్యాయం చేయడు, నాకు సహాయం చేస్తాడని.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మాట మళ్ళా నన్ను చెప్పనివ్వండి. నువ్వు లాస్ అయిపోయిన నీ కుటుంబ సభ్యుల్ని, నువ్వు మిస్ అయిన నీ కుటుంబ సభ్యుల్ని, నువ్వు కోల్పోయిన నీ వారిని నువ్వు అనుకుంటున్నావు, అయ్యో నాకు లేకుండా పోయారు, వెళ్ళిపోయారు అని. దేవుడు మాట్లాడుతున్నాడు, లేదు, ఒకరోజు రాబోతుంది త్వరలోనే. నేను కోల్పోయాను, వారి లోకం నుండే వెళ్ళిపోయారు అని అనుకుంటున్న నీ వారిని నీకు దేవుడు చూపించబోతున్నాడు. నీకు చూపించబోతున్నాడు దేవుడు. ఎవరిని మిస్ కావునో, కనీసం నిన్ను ప్రేమించి నీ కోసమైనా నీ వారిని దాచిపెడతాడు ఆయన. ఎందుకంటే వారిని నువ్వు ఇష్టపడతావు కదా, నీ ఆనందం కోసమైనా నువ్వు మిస్ అయిన వాళ్ళని నీ కోసం దాచిపెడతాడు, నీకు అప్పగిస్తాడు. ఏడ్చావుగా, ఎందుకు ఇలా చేసావు, అందుకు అలా చేసావు, ఎందుకు ఇలా చేసావు అని సణిగి గొండిగిందని అన్నావుగా. ఎక్కడికి వెళ్ళారు? యాకోబుకి యోసేపునిచ్చిన దేవుడను నీకు నీ వారిని ఇవ్వలేనా? నన్ను దాటిపోయేవారెవరు, నన్ను కానకుండా పోయేవారెవరు ఎక్కడికి పోతారు? అందరూ నా దగ్గరే ఉన్నారు, వాళ్ళందరినీ నీకు చూపిస్తాను అంటున్నాడు దేవుడు. నువ్వు మిస్ అయ్యాను అనుకున్న నీ వారిని, నీ తల్లిని, నీ తండ్రిని, నీ తోబుట్టువులనే, నీ సంతానాన్ని నీకు చూపిస్తాడు ఆయన. నిజం నిజం నిజం. మనసారా స్తుతించు దేవుడిని. హల్లెలూయా చెప్పు, మనసారా చెప్పు హల్లెలూయా.